జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్లోని నౌగం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలో ఒక భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగం పేలుడు తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హైలైట్ ప్రకటించాయి. డీజీపీ నళిన్ ప్రభత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11:22 జరిగిన ఈ పేలుళ్లో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. గాయపడిన 30 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. పేలుడుపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభత్ స్పందించారు. నౌగం పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ ఒక యాక్సిడెంట్, ఇదొక దురదృష్ట ఘటన అన్నారు. దీనిపై ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని స్పష్టం చేశారు. నౌగం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులు వారికి అప్పగించామని తెలిపారు. గత 2 రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతుందని, శాంపిల్స్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11:20 యాక్సిడెంట్ జరిగిందని అన్నారు. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దని, ఇదొక దురదృష్టకర ఘటన అంటూ స్పష్టం చేశారు. పేలుడుపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభత్ స్పందించారు. నౌగం పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ ఒక యాక్సిడెంట్, ఇదొక దురదృష్టకర ఘటన అన్నారు. దీనిపై ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని స్పష్టం చేశారు. During the investigation in FIR number 162 of the year 2025 of PS Naugam, a huge quantity of explosive substances, chemicals and reagents were also recovered from Faridabad. The samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives, 1 personnel of SIA, 3 personnel of the FSL team, 2 crime scene photographers, 2 revenue officials who were basically part of the magistrates team, 1 tailor who was associated with the team. In addition, 27 police personnel, 2 revenue officials and 3 civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital where they are being treated as we speak. The building of the police station has been very severely damaged and even the adjacent buildings have suffered. They have also been affected. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కేసు విచారణలో కూపీ లాగే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబు పేలుడు, ఫరీదాబాద్ మాడ్యూల్ కేసులకు ఆల్ఫాలా యూనివర్సిటీకి సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుత వైద్య విద్యార్థులతో పాటు గతంలో పనిచేసిన వారు 10ల సంఖ్యలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆల్ఫాలా యూనివర్సిటీకి అడ్డాగా ఉన్నట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. యూనివర్సిటీపై ఫోకస్ పెంచిన ఎన్ఐఏ విచారణ జరుపుతున్న నేపథ్యంలో 15 మంది వైద్య విద్యార్థులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళినట్లు తెలుస్తుంది. దీంతో పరారులో డాక్టర్ల కోసం గాలింపు కొనసాగుతుంది. మరోవైపు ఆల్ఫలాం యూనివర్సిటీకి చెందిన మరో 2 డాక్టర్లను ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బెంగాల్లో నిస్సర్ ఆలంను అదుపులోకి తీసుకోగా పఠాన్కోట్లో మరో డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటి వరకు ఈ కేసులో 22 మందిని విచారించారు అధికారులు. ఇక ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడైన ఉమర్ బాంబ్ ఎక్స్పర్ట్గా ఎన్ఐఏ భావిస్తుంది. పేలులో 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్లు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 52కు పైగా పేలుడు పదార్థాలు నమూనాలను ఫోరెన్సిక్ టీమ్స్ పరిశీలించాయి. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియంతో పాటు ఇతర పదార్థాలను వినియోగించి ఉమర్ పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు భావిస్తున్నారు. ఇక పేలుడు జరిగిన రోజు మధ్యాహ్నం 3:19 కారు పార్కింగ్లోకి ప్రవేశించగా 6:28 వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ 3 గంటల పాటు నబీ ఏం చేశాడన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది.
విశాఖపట్నం వేదికగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐఐ సమ్మిట్ ముగిసింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో 640 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 1135 మంది దేశీయ ప్రతినిధులు పాల్గొన్నారు. సమ్మిట్లో ఈ ఏడాది వినూత్నంగా నాలెడ్జ్ ఎక్స్చేంజ్కు ప్రాధాన్యత ఇచ్చారు. 1250 మంది ఇండస్ట్రీ లీడర్స్ ఏపీ ప్రభుత్వం నుంచి 612 మంది నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సెషన్స్లో పాల్గొన్నారు. 190 మంది స్పీకర్లతో 41 సెషన్స్ ఏర్పాటు చేశారు. 24 ద్వైపాక్షిక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తం 16 బిజినెస్ మీటింగ్స్లు జరిగాయి. సమ్మిట్ ముగింపు అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సిఏఏ సమ్మిట్ చారిత్రక సదస్సుగా పేర్కొన్నారు. సదస్సు సూపర్ హిట్ అయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగామన్నారు. సదస్సులో 613 ఎంఓఏలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం 16 లక్షల మందికి ఉపాధి అందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో ఎనర్జీ రంగంలో 5,33,350 కోట్లు వచ్చాయని, 193 ఇండస్ట్రీలు 2,80,384 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయంటూ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు మరో 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు సీఎం. దగ్గర 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు, ఇది 7 సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను, పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను. 30వ వర్షం ఇది. 30లో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ను పెట్టాం. కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. ఎంఓయూలకి ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇక్కడ చర్చ చేసే పరిస్థితి రావాలి. ప్రపంచం ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది, ఏ ఫీల్డ్ ముందుకు పోతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించడం కోసం ఒక సెషన్స్ పెట్టాం. ఈసారి దగ్గర ఒక 450 నుంచి 500 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాం. ఎందుకు సెలెక్ట్ చేశామంటే ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్, వాళ్ళు ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి. అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. మెషిన్ పెట్టారు. క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ప్రోత్సహించాలనుకుంటే అక్కడక్కడ ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ చెప్పి కొన్ని ఐఐటీలో కూడా కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఇన్నోవేషన్కి వెళ్ళమన్నారు. కానీ ఎవరు ముందుకు పోకపోతే మనం ఏం చేశామంటే ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే అమెరికాలో ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఖర్చే పెట్టుకొని ఐబిఎం. ఇప్పటివరకు 31 దేశాల కంపెనీలు పెట్టుబడులు పెట్టారన్న సీఎం 50 దేశాల కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. వినూత్న ఆలోచనతో ముందుకు వెళుతున్నామని, విద్యార్థులు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టాలని సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రోత్సాహం కోసం ఐబిఎం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వనరులు సద్వినియోగంపై దృష్టి పెట్టామన్నారు సీఎం. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, అన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. త్వరలో లాజిస్టిక్స్ హబ్గా ఏపీ మారబోతుందని వెల్లడించారు. విశాఖలో 2వ రోజు సిఐఏ సదస్సు జరిగింది. అందులో భాగంగా ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని తాను నమ్ముతున్నట్లు లోకేష్ తెలిపారు. ఏఐని అందిపుచ్చుకోవడానికి ఏపీ 3 విధాలుగా ముందుకు వెళుతుందన్నారు. పునర్నైపుణ్యం, పునర్విభజించడం, పునర్ఊహించడం ద్వారా ముందుకు వెళుతున్నామని తెలిపారు. నైపుణ్యం అనే ప్లాట్ఫామ్ని రూపొందించామని, కృత్రిమ మేధ మానవాళికి ముప్పు కాదు, మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని తెలిపారు.
ఇక నిర్మాణాత్మక సంస్కరణలు తీర్చేందుకే తాము సిద్ధంగా ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. Gottipati Ravi Garu is working on is also how do we reduce the cost of energy. Whilst the world is saying I don't want data center because cost will go up, water challenges are going to be there. But here in Andhra Pradesh we are saying that we will create a reliable source of energy, water and deliver 6 gigawatts of data center capacity and create a 25x multiplier and create jobs. This is what it means to be a dreamer, and we have a dreamer in front of us, and he has a team who's focused on delivery and execution. When I was back at the World Economic Forum in Davos, we discussed threadbare about the center and its importance and relevance in changing times. We are really excited to lead from the front. This center will enable us in our mission of our dream. విమాన ప్రయాణానికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఈ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విమానంలో ఫ్రైబర్లీ పేరిట పుస్తకాలు అందిస్తున్నామని, ఉడన్ కీఫ్ల ద్వారా తక్కువ ధరకి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఇక ప్రధాని మోడీ నాయకత్వంలో తయారీ రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా తయారీ రంగానికి ఎకో సిస్టమ్ అభివృద్ధి చేశామన్నారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం భారీగా పెరగబోతుందన్నారు. తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. In all the airports in the country, wherever you go, you will find one Udan Yatri cafe where tea is going to cost you 10 rupees, coffee is going to cost you 20 rupees. So that is the intervention that we are bringing in the Indian airport system. And the second thing that we want to do, an initiative, very small initiatives, but this is how much we are trying to care for the travel of the passengers. There is a concept called Flybrary. This was started in Bhubaneswar Airport. So there is a rack where there are books. So these are all free books that the airport is giving it to you. The rack is there. The passenger who is traveling, he can go to the rack, pick a book of his choice, study while he is traveling, and there is going to be a drop down rack at the destination airport, and once he is done with it, he can just place it there and he can make it usable for the next passenger that is going to go. So there is no need of buying any books. This is as you go, you can find your book of choice, you can read it as you. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న అనిల్ చోక్రాను ముంబైలోని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసులో A49గా చేర్చారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దాంతో అనిల్ చోక్రాను విజయవాడ సబ్ జైలుకు తరలించింది సిట్. ఇక మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తులో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. ముంబైకి చెందిన అనిల్ చోక్రా రాజ్ కసిరెడ్డికి చెందిన 77,55,00,000 రూపాయల నగదును డొల్ల కంపెనీలకు తరలించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ నగదును అనంతరం మరో 32 ఖాతాలకు బదిలీ చేసి బ్లాక్ మనీని వైట్గా మార్చే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇదే తరహా నేరాల్లో 2017-2021 సంవత్సరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ను అరెస్ట్ చేస్తుందని సిట్ తెలిపింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్గా మార్చేందుకు నిందితులు అనిల్ చోక్రాను సంప్రదించినట్లు దర్యాప్తులో తెలిపింది. భారీగా కమిషన్ తీసుకుని చోక్రా ఈ లావాదేవీలకు సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అగ్రనేతలను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై రాష్ట్ర నేతలను రాహుల్ అభినందించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిగిన భేటీలో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మాజీ మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో సునీతతో పాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ సునీత కుటుంబానికి అండగా ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రహమత్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ను కేటీఆర్ పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ రౌడీయిజానికి పాల్పడుతుందన్నారు కేటీఆర్. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తామెప్పుడు కాంగ్రెస్లా దాడులకు పాల్పడలేదన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న దాడులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఒక్క ఎన్నికలో గెలిస్తేనే ఎంతలా మిడిసిపడితే గతంలో తాము చాలా ఎన్నికలు గెలిచామన్నారు. కాంగ్రెస్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించి ఉంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. తమ్ముడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, వారి శ్రీమతికి, వారి కూతురికి, వారి కుమారుడికి, వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. సిద్దిపేట జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటించారు. హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించి చెరువులో చేపలను వదిలారు. గోశాల మిత్రులు సమస్యలను పరిష్కరించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యశాఖకు 122 కోట్లను కేటాయించారని మంత్రి వాకిటి శ్రీహరి గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్యి పిల్లలను పంపిణీ చేశామని మంత్రి శ్రీహరి తెలిపారు. మత్స్యశాఖను మత్స్యశాఖ సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇవ్వడం మొదటిసారి, అది ఈసారి అని మాట తెలియజేస్తాను. మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా. ఎప్పుడు కానీ బడ్జెట్ అలకేట్ అయ్యేది మార్చిలో, మళ్ళీ మార్చిలోనే అలకేట్ చేసింది. పోయినసారి ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలొకేషన్ కాలే. పాత కొన్ని డ్యూస్ ఉంటే 19 కోట్లు మాత్రమే అలొకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ 10 రోజుల్లో ఉంటే ఆ 10 రోజుల్నే నేను ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులందరినీ కూడా, సహచర మంత్రులందరూ అడగడం జరిగింది. మత్స్యశాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మా కులవాడు వచ్చిండు, ఇంకా 4 చేపలు ఎక్కువ ఇడుస్తాడు, మంచిగా ఇడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. మరి గిట 19 కోట్లు అయితే ఎట్లయితుంది? ఈ ప్రతిసారి 50-60 కోట్లు ఇస్తుంది కదా, అట్టెట్టవుతుంది. ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్. ఇప్పుడే బొమ్మ పిల్ల చేపనైనా కూడా కదా మనం పట్టుకుంటే జారిపోతుంది, కానీ వాకిలి శ్రీ గారు పట్టుకుంటే జారిపోకుండా పట్టుకుంటారు. ఆ విధంగా ఈ గోపాలమిత్ర సమస్యను కూడా మీరే పట్టుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సహచర మంత్రిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యుడు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అంతా కూడా చేప పిల్లల పెంపకానికి సంబంధించి గతంలో కొంత పొరపాట్లు జరిగినాయి. చేప పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్పై జాగృతి చీఫ్ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కళ్లకు గంతులు కట్టి పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. సొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను హరీష్ రావు అన్యాయం చేశారు. వీళ్ళు చేసిన అరాచకాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఖానాపూర్ ఆయకట్ట ఎత్తు పెంచే విషయంలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ సోషల్ మీడియాను వదిలి రియాలిటీలోకి రావాలని, హరీష్ రావు సైతం మోసాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇవన్నీ మానుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం జాగృతి అవుతుందని కవిత హెచ్చరించారు.
గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ 15 ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి, ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతా ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ కార్యకర్తలపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. జరిగిన సంఘటనలు ఎక్కడ కూడా దాఖలైతే కాలేదు. అయితే ఈరోజు కక్షపూరితమైన రాజకీయం చేస్తూ హిందూపూర్లో జరిగిన ఈ సంఘటన అయితే ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంటే పిల్లలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో కొంతమంది కార్యకర్తలందరూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ హిందూపూర్లో కూర్చుంటే ఒక 5-6 కార్లో వచ్చేసి గుండాలందరూ కూడా వచ్చేసి డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ పైన అటాక్ చేయడం జరిగింది. లోపల ఉన్న గ్లాసెస్ కానీ, ఫర్నిచర్స్ కానీ, డోర్స్ కానీ, సిస్టమ్స్ కానీ అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ కూడా ఏమీ రెస్పాన్స్ లేకుండా. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ గురైంది. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఒక్కసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో హైకోర్టు రిజిస్టర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ కావడం లేదని, సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ యాప్లోకి వెళుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్టర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబరాబాద్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ ఇరిగేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందులో భాగంగా ఇంజనీర్స్కు అవార్డులు ప్రదానం చేశారు. 2025లో కూడా పాత పద్ధతిలోనే షేవరేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలను పరిష్కరించడం సరికాదని, మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని శాశ్వత పరిష్కార మార్గాలు చూపించారన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఇంజనీర్లు అంతటితో ఆగిపోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. విద్యాసాగర్రావు జయంతి సందర్భంగా జరుపుకునే 9వ తెలంగాణ ఇరిగేషన్ డేలో ఇంజనీర్లను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. సో ఇవన్నీ కూడా మనకి అది ఇప్పుడు మనం పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్లు కడుతున్నాం, మనం ఎప్పుడు చూస్తున్నాము ఏది మన ఈ సబ్సిడెన్స్ జరుగుతుందని చెప్పేసి మన ఇక్కడ తగ్గుతుందనేది కూడా హైట్ ప్రతి దగ్గర కూడా ఆల్టిట్యూడ్ తగ్గుతుందనేది లెవెల్స్ విత్ రెఫరెన్స్ టు సీ అనేది. సో ఈ ఆల్సో దిస్ ఈ ప్రాబ్లమ్స్ రేపు హై రైజ్ బిల్డింగ్స్ వచ్చే దగ్గర ఒక ఏరియా బాగా అర్బన్ క్లస్టర్స్ వచ్చినప్పుడు దట్ లీడ్స్ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇవన్నీ మనం ఎప్పుడప్పుడు అంచనాలు వేస్తూ సమస్యల్ని మనం అర్థం చేసుకోగలిగితే కనుక కమ్అట్ విత్ సమ్ ప్రాక్టికబుల్ అండ్ వర్కబుల్ సొల్యూషన్స్. అది మనం ఏదేదో కాంప్లెక్స్ చేయడం కాకుండా సింపుల్ ఏదో సొల్యూషన్, సమస్య ఇది, పరిష్కారం ఇది అని తెస్తే కనుక ఇంజనీర్స్ ఇంకా ముందు చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. ఇండియన్స్ దే ఆర్ నోన్ ఫర్ ఐటీ దీంట్లో. లోక్ జనశక్తి పార్టీ పోటీ చేసిన సీట్లు ఓడిపోతాయన్న ప్రచారాలకు ఎన్నికల ఫలితాలు సరైన జవాబు ఇచ్చాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను కలిసిన ఆయన బీహార్లో ఎన్డీఏ విజయంపై అభినందన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన విషయాలను చర్చించారు. 2020 ఎన్నికల తర్వాత తన పని అయిపోయిందనుకున్నారని, కానీ ఎన్నికలు తమను ఎంతో విలువైనవని పేర్కొన్నారు. नहीं है क्योंकि मीडिया ने अपना विश्लेषण, आप सब ने अपनी अपनी तरीके से अपने अपने चैनल्स पे आपने इसका विश्लेषण किया था कि किस तरीके से वो विश्लेषण का स्वरूप थोड़ा बदला हुआ था. उसके पीछे की सोच ये बताई जा रही थी कि चिराग पासवान को ये सीटें हारने के लिए दी गई हैं. और मेरे कुछ शुभचिंतक जो मेरे बारे में सोच रखते हैं कि भैया कैसे चिराग पासवान को कमतर आंका जाए, उन्होंने खास तौर पर
ये नैरेटिव सेट करना शुरू किया कि 2020 में चिराग पासवान ने खेल किया था जदयू के साथ और 2025 में ये खेल जदयू ने कर दिया चिराग पासवान के साथ ऐसी सीटें थमाकर जिसमें 100% स्ट्राइक रेट का झुंझुना बजाने वाला लड़का कि मैंने चुनाव सर्वे के आधार पर नहीं। కోల్కతాలోని బారా బజార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 17 ఎజ్రా స్ట్రీట్లోని ఎలక్ట్రికల్ బిల్డింగ్లో 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటల ధాటికి భవనం మొత్తం కాలిపోయింది. షాప్లోని లోపల భారీ పరిమాణంలో ఎలక్ట్రిక్ వస్తువులు నిల్వ ఉండడంతో ఒకదానికొకటి మంటలు అంటుకుని పేలిపోయాయి. మంటలు పక్కనే ఉన్న భవనానికి కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 17 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. సముద్ర నీటి నుంచి నేలపై యుద్ధం చేయగల యుద్ధ నౌకను చైనా రంగంలోకి దించింది. ప్రపంచంలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ సిస్టమ్ ఉన్న తొలి యుద్ధ నౌకను రూపొందించిన చైనా దానికి సిచువాన్గా పేరు పెట్టింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, సముద్రం నుంచి భూమిపైకి నేరుగా వెళ్లిపోయే వాహనాలను తరలించే సామర్థ్యంతో యుద్ధ నౌక రూపొందించారు. పూర్తి లోడ్తో 40,000 టన్నుల బరువుండే సిచువాన్ నుంచి ఆధునిక వ్యవస్థల సహాయంతో యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్లను చాలా వేగంగా చేయొచ్చు. షాంఘైలోని వాడరేవు నుంచి సిచువాన్ ట్రయల్స్ ప్రారంభించింది చైనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.